నిశ్శబ్దం అన్నది ఎంతవరకు మీకు ఆ వేరియేషన్ తెస్తుంది? నేను చాలాసార్లు చెప్తుంటాను, సంగీతం నిశ్శబ్దంలో పుట్టి నిశ్శబ్దంలో అంతం అంతం అయిపోతుంది. ర ర రి ప గ రి రి మ గ రి స, దానికి దీనికి మధ్యలో గ్యాప్ ఉంది. వీళ్ళందరూ నొటేషన్ లేకుండా ఎవరికి ఏం పాట లేదు. నొటేషనే ప్రాణం. ఏది ఎలా పాడాలో వాళ్ళకి తెలుసు. మనం నవ్వుతూ పాడాలి, మనం సీరియస్గా మొహం పెట్టుకుని పాడితే కుదరదు. అలా మన గుప్పెట్లో తెచ్చుకోవాలి. అది ఆటోమేటిక్గా చెప్తే వచ్చేది కాదు, ఇది మనసు చెప్పాలి. ఎవరైనా గురువు చెప్తే వచ్చేది కాదు, అది కూడా చెప్పాలి గురువులు. ఇది మొహరా, ఇది ముక్కాయి, ఐ కాంటాక్ట్ అదే చెప్పకూడదు. కొంతమంది ఏమో ప్లెయిన్ నొటేషన్ చెప్తారు, అసలు కొంతమంది నొటేషన్ చెప్పారు. మూడో కాలం పడితే తక్కద్దిమి 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 తక్కద్ది, అదే చతురస్ర జాతి ఏకతాళం. కర్ణాటక సంగీతం స్టాండర్డు బేసు లేకపోతే లైట్ మ్యూజిక్ కూడా సరిగ్గా రాదు. కచేరీల్లో మనం పాడేటప్పుడు చాలాసేపు 1 గంటన్నర 2 గంటల సేపు కూర్చోవాల్సి వస్తుంది. అలాగే లంగ్ పవర్ పెంచుకోవడానికి ఎలాంటి సాధన చేయాల్సి వస్తుంది? నేనేం చెప్తున్నానంటే, స్విమ్మింగ్ నేర్చుకోండి, లేదా యోగా నేర్చుకోండి, ప్రాణాయామం చేయండి. ఎందుకంటే చాలామంది చెప్తారు పెద్దవాళ్ళందరూ కూడా, మేము అన్నీ తినేస్తాం, మాకు అన్నీ పడతాయి, మాకు ఇంకేం పోదని. అసలు జలుబు ఎందుకు వస్తుంది? మీకు రోగనిరోధక శక్తి లేకపోతే జలుబు వస్తుంది కదా. అందరికీ నమస్కారం. పాడ్కాస్ట్ విత్ ఎంసీవి మన సాంగోపాంగుల శీర్షికకు మళ్ళీ స్వాగతం. ఈరోజు నిజమైన కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ డాక్టర్ వైజేఎస్ బాలసుబ్రహ్మణ్యం గారితో కూర్చోవడం మాకు గౌరవంగా ఉంది. కాకినాడలో జన్మించి ప్రస్తుతం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో డెప్యుటేషన్ మీద మ్యూజిక్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు గురువుగారు. ఆయన సంగీత ప్రస్థానం ఎంతో సుదీర్ఘదాయకం. ఆయన శ్రీ అల్లంరాజు సోమేశ్వరం వంటి దిగ్గజాల వద్ద శిక్షణ పొంది సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. అయితే ఆయన విద్యాపరమైన విజయాల కన్నా భారతీయ రాగాల పట్ల ఆయనకున్న లోతైన ఆధ్యాత్మిక అవగాహన మన మనసులను హత్తుకుంటుంది. ఈరోజు మనం అతని బాల్య జ్ఞాపకాలు, ఎస్పీబీ మరియు ఎంఎం కీరవాణి వంటి సంగీత దిగ్గజాలతో అతనికి అందమైన అనుబంధాలను మరియు కర్ణాటక సంగీతం యొక్క శాశ్వత వారసత్వం గురించి చర్చిద్దాం. వైజేఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు అందుకున్న అవార్డుల గురించి వివరిస్తే 99 టీవీ ఉగాది ప్రతిభా పురస్కారం మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీద అందుకున్నారు వైజేఎస్ గారు. సర్వ నీరాజన పురస్కారం శ్రీభద్ర పీఠం హైదరాబాద్ వారిచే, ఉగాది పురస్కారం ఢిల్లీ తెలుగు అకాడమీ వారిచే, కిన్నెర ఉగాది పురస్కారం మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారి చేతుల మీదుగా అందుకున్నారు వైజేఎస్ గారు. మ్యూజిక్ ఎక్సలెన్స్ అవార్డ్ యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వారు అందించారు. ఇంకా ఎంతో విద్వత్తును దాచుకున్న ఈ సాంగోపాంగులు శ్రీ వైజేఎస్ బాలసుబ్రహ్మణ్యం గారితో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం. పాడ్కాస్ట్ విత్ ఎంసీవీకి స్వాగతం. ఈనాడు సాంగోపాంగుల శీర్షికలో ఎందరో నేటి నేపథ్య గాయకులకు ఓనమాలు కర్ణాటక సంగీతంలో దిద్దిన సంగీతాచార్యులు శ్రీ వైజేఎస్ బాలసుబ్రహ్మణ్యం గారితో మన సాంగోపాంగుల కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం. నమస్కారం. మీరు మా కార్యక్రమానికి మీ సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మాకు ఈ సాంగోపాంగుల కార్యక్రమంలో మిమ్మల్ని మేము మా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కారణం, మీరు ఎందరో నేపథ్య గాయకులకే కాకుండా ఈరోజు కర్ణాటక సంగీతంలో మీకున్న పట్టుని మా ప్రేక్షకులు ఎదురుగుండా కాస్త మాలాంటి ఎదిగే వాళ్ళకి కూడా మీరు మీ పాడ్కాస్ట్ ద్వారా తెలియజెప్తారని ఒక చిన్న ఆశ కొద్దీ మిమ్మల్ని ఈరోజు మా పాడ్కాస్ట్కి తీసుకురావడం జరిగింది. ప్రారంభిస్తే, మన సంగీతంలో సరిగమ పదనిస అన్నవి సరళీస్వరాలు అయితే అవి ఎక్కడి నుంచి పుట్టాయి, వాటికి ఓంకారంతో దానికి ఉన్న సమన్వయం అని తెలియజేస్తారు. మొదటగా ఈ వేదగానం చేసినప్పుడు ఏకస్వర గానం ఉండేది, ఒకటే స్వరం. ఆ తర్వాత అనుదాత్త ఉదాత్త స్వరిత అనేటువంటి కాన్సెప్ట్లో ఇంకొక స్వరాన్ని యాడ్ చేసి ద్విస్వర గానం, ఇంకొకటి యాడ్ చేసి త్రిస్వర గానం. అంటే వేదగానం చేసేటప్పుడు స్వరిత అనుదాత్త ఉదాత్త అనేటువంటి పద్ధతిలో అలాగ 1 నుంచి
3 స్వరాలు వచ్చాయి. ఆ తర్వాత అలాగే నెమ్మదిగా డెవలప్ చేసుకుంటూ ఆ షడ్జ గ్రామాలు, మధ్యమ గ్రామాలు, ఆ తర్వాత ఆ గ్రామాల గ్రహభేదం ద్వారా రకరకాల మూర్ఛనలు, ఇలాగా మనకు అలా ఇంప్రూవ్ అయ్యి ఈ రోజున మనకి సప్తస్వరాలు, అందులో కూడా షడ్జ పంచమాలు కాకుండా మిగిలిన రిషభ గాంధార మధ్యమ దైవత నిషాదాలకి రెండు భేదాలు చొప్పున కోమలా తీవ్ర భేదాల ద్వారా ఆ 5 రెళ్ళు 10 ఈ సాప ఇవి స్వయంభూ ధ్వనులు, వీటికి చలనం లేదు, అలాగే ఉంటాయి. సో ఈ అన్నీ కలిపి ఒక 12 స్వరస్థానాలు అంటే ద్వాదశ స్వరస్థానాలుగా వచ్చాయి అన్నమాట. ఓహో! సో, మన ఈ ప్రాచీనమైనటువంటి అలంకారాలు, వీటిని శబ్దస్వరాలు, శుద్ధస్వరాలు అని మనం అనుకుంటాం. ఈ శుద్ధస్వరాలు ఆధునిక కర్ణాటక సంగీతంలో ఎలా తీర్చిదిద్దుతారు? అంటే యాక్చువల్గా శుద్ధ స్వరాలు అన్నది ఏంటంటే ఒక రకంగా అలవాటు చేసుకుంటే, ఒక రకంగా అర్థం చేసుకుంటే, అర్థం చేసుకో అది గమకం లేకుండా స్వరాలు, ఆ! ప్లెయిన్ నోట్స్. ప్లెయిన్ నోట్స్. అవి మన అభ్యాస గానంలో గమకం లేకుండానే స్వరస్థానం నిలబడడం కోసం చెప్తాం. సో అవి చాలామంది ఏం చేస్తారంటే ఈ గమకంతో ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారు. దానివల్ల స్వరస్థానం మీద కమాండ్ రాదు. సో ఆ విధంగా మనం అంటే అంటే శుద్ధ స్వరం అంటే రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. అది చాలా టెక్నికల్ థియరీ అయిపోతుంది. ప్రస్తుతం మనం ప్రేక్షకులకి కానీ లేదా సంగీత విద్యార్థులకు కానీ అర్థం కావాలంటే గమకం లేకుండా ఉండేది శుద్ధ స్వరం, గమక రహిత స్వరం. అచ్చా! సో ఇప్పుడు ఈ మన తాళ ప్రక్రియ అన్నది కేవలం మన కర్ణాటక సంగీతంకి మాత్రమే చెందింది. హిందుస్థానీలో తాళ ప్రక్రియ అన్నది లేదు కదా! సో ఉంటుంది, అది వేరే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో అంటే అంటే నేను విన్నది తాళ ప్రక్రియ ఈజ్ ఆథెంటిక్ ఫర్ మన కర్ణాటక సంగీతంలో దానికి ఉంది. హిందుస్థానీ సంగీతంలో తాళ పద్ధతి కొంచెం వేరేగా ఉంటుంది, లేదని కాదు. మన కర్ణాటక సంగీతంలో కూడా తాళ పద్ధతి అది అంటే చాలా స్టాండర్డ్గా దాన్ని బాగా బిల్డ్ చేశారు దాన్ని. అవును, మన శాస్త్రజ్ఞులు. తాళ ప్రక్రియ వెనక ఉన్న గణిత శాస్త్రం యొక్క విభజనను వివరించగలరా? తప్పకుండా. తాళం అంటేనే గణితం, గణితం లేకుండా తాళం లేదు. ఈ తాళాలన్నీ కూడా తాళదశ ప్రాణాలు చెప్పినప్పుడు ప్రస్థానం అని చెప్తారు. కాలమార్గ క్రియాంగాని గ్రహజాతి కళాల యతి ప్రస్థానం అని చెప్తారు. సో ఈ సప్తతాళాలు తీసుకుంటే అందులో నెంబర్ ఉంది. లఘువు తీసుకుంటే అంగాలు, తాళాంగాలు తీసుకుంటే, క్రియలు తీసుకుంటే నెంబర్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చతురస్ర జాతి ఏకతాళం అనుకుందాం. ఘాతం వేసి వేళి లెక్కించడం 1 2 3 4 ఇది నెంబరే కదా. రెండో కాలం పాడితే తక్ తక్క దీమి తక్ తక్క దీమి తక్క దీమి 4 రెళ్ళు 8 అక్షరాలు పాడుతున్నాను. మూడో కాలం పాడితే తక్క దీమి తక్క దీమి తక్క దీమి తక్క, అదే చతురస్ర జాతి ఏకతాళమే, కానీ 4 16 అక్షరాలు వచ్చింది. సో ఇలాగ ప్రతి తాళం వెనకాల కూడా గణిత శాస్త్రం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తార ప్రాణం అనేటువంటి ఒక ప్రాణం తాళదశ ప్రాణాల్లో ఒకటి, అదంతా గణితమే, అంతా గణితం యొక్క ప్రస్తారం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రూపక తాళం కానీ ఆదితాళం కానీ ప్రస్తారం చేస్తే ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? 12 నెంబర్కి రూపక తాళం అయితే దానికి ఫార్ములాస్ ఉన్నాయి. అందులో మళ్ళీ 2n-1 అని, సో ఆ 2n-11 అని, ఇన్ని కాంబినేషన్స్ వస్తాయని, ఆ కాంబినేషన్స్ అన్నీ కూడా ప్రస్తారం చేస్తే వస్తాయని, ఆ ప్రస్తారాలని మనం జతి రూపంలో ఎలా వాడుకోవాలి, పాట రూపంలో ఎలా వాడుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. సో తాళశాస్త్రంలో గణితం లేకుండా తాళమే లేదు. సో తాళ ప్రక్రియ కంప్లీట్లీ ఇట్ ఈస్ ఆన్ ఫార్ములాస్. అంతే, ఫార్ములాస్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ సంగీత ప్రక్రియ వెళితే మనం 17-18 శతాబ్దాలు అప్పుడు వాళ్ళు వాడుకున్న అదే పద్ధతిని ఈ రోజుసరికి మనం ఇప్పటికీ వాడుతూ ఉంటాం. అదే ఇప్పుడు త్యాగరాజ స్వామి వారి కంటే ముందు కూడా సంగీతం ఉంది, కానీ త్యాగరాజ స్వామి వారిని ఆథెంటిక్గా తీసుకొని ఈరోజు మనం సంగీత పాఠాలు నేర్పడం కానీ, ఆయన పంచరత్నాలు కానీ అవే మనం వాడుకుంటూ ఉంటాం. అంతకంటే ముందు ఉన్న ఏవైనా
కీర్తనలు గాని అవి ఇప్పటికీ మనకి ప్రాచుర్యంలో ఉన్నాయా? డెఫినెట్‌గా ఇప్పుడు సంగీతాల్లో మనం 4 రకాల యుగాలున్నాయి. ఒకటేంటంటే త్యాగరాజ స్వామి వారికి ముందు తరం, త్యాగరాజ స్వామి వారి తరం, త్యాగరాజ స్వామి తర్వాత తరం, ఆధునిక యుగం. త్యాగరాజ స్వామి వారి కంటే ముందు మనకి మొదటగా వాగ్గేయకారులు అంటే మనకి జయదేవ అష్టపదులు, జయవేష్. ఆ తర్వాత అన్నమయ్య, ఆ తర్వాత అన్నమయ్య ముందే పురంధరదాసులు వారు, ఇలా రకరకాలుగా ముందే ఉన్నారు. సంగీత త్రిమూర్తులు అంటే త్యాగరాజ స్వామి వారు, ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రుల వారు, ఈ ముగ్గురు సంగీత త్రిమూర్తుల కాలం. వాళ్ళ ముందు చాలామంది వాగ్గేయకారులు ఉన్నారు. ఆ వాగ్గేయకారుల రచనలో కాకుండా క్షేత్రయ్య పదాలు అవి కూడా మనకి సంగీతం రంగంలో ఉన్నాయి. సో అవన్నీ అయిన తర్వాత ఇవాళకి మీరు అడిగిన ప్రశ్నలో త్యాగరాజ స్వామి వారి కృతిలో మనం కచేరీల్లో పాడుకుంటున్నాము, అవే మనం పాఠాల్లో చెప్పుకుంటున్నాం. అంటే త్యాగరాజ స్వామి వారు ఆ యుగం ఏదైతే ఉందో సంగీతానికి అంటే కర్ణాటక సంగీతానికి స్వర్ణయుగం. సో అప్పుడు ఎస్టాబ్లిష్ అయిన కృతి, కీర్తన వేరు కృతి వేరు. సంగీత త్రిమూర్తులకు ముందు కీర్తన, త్యాగరాజ స్వామి వారి కాలంలోనే కృతి అనేటువంటి ఫార్మాట్ డెవలప్ అయింది, స్టార్ట్ అయింది. సో దానివల్ల ఏంటంటే ఆ కృతి ఇప్పటికీ ఈ రోజుకి కూడా ప్రామాణికమే. దాన్ని మించిన రచనలు రాదు కూడా, అదనమాట. సో మీరు ఆ కృతి దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజుల్లో నొటేషన్స్ పద్ధతి అన్నది తగ్గిపోతుంది. పూర్వం సంగీతం నేర్పేటప్పుడు ముందు నొటేషన్స్ నేర్పించే పాఠాన్ని నేర్పించేవారు. సో దాని మీద మీ అభిప్రాయం చెప్తారు? అంటే నొటేషన్తో పాఠం చెప్పడం అన్నది 2-3 రకాలుగా ఉందండి. ఒకటేంటంటే కొంతమంది గురువులు డైరెక్ట్గా పాఠం చెప్తారు, నొటేషన్ చెప్పరు. కొంతమంది నొటేషన్తో చెప్తారు. సో ఇది కాకుండా మన నొటేషన్లోనే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో సబ్స్క్రిప్టివ్, ఇంకో డిస్క్రిప్టివ్. డిస్క్రిప్టివ్ నొటేషన్ అంటే స్వరం వెనకాల స్వరం, చండమార్తాండ మధ్య, దీనికి సబ్స్క్రిప్టివ్ నొటేషన్ అంటే దాని రీసని దసని ద పదని సాస. ఇది డిస్క్రిప్టివ్ అంటే దాని దాదాసద నీ వెనకాల ఉండే స్వరం, దాదాసద రీసని ద దర్శని ద దసని ద బ, ఇలా వస్తుందన్నమాట. అంటే ఇంకా డీటెయిల్డ్గా అది డిస్క్రిప్టివ్ నొటేషన్ యొక్క లక్షణం. ఇలాగా కొంతమంది చెప్తారు, కొంతమంది ఏమో ప్లెయిన్ నొటేషన్ చెప్తారు, అసలు కొంతమంది నొటేషన్ చెప్పరు. కానీ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మటుకు ఎస్టాబ్లిష్డ్ గురువులందరూ అంటే బాలమురళి గారు కానీ, పినాకపాణి గారు కానీ, పేదరు కృష్ణమూర్తి గారు కానీ, నూకల చిన్న సత్యనారాయణ గారు, ఇలాంటి మహావిద్వాంసులు అందరూ కూడా, శ్రీరంగం గోపాలరత్నం గారు కానీ, వీళ్ళందరూ నొటేషన్ లేకుండా ఎవరికి ఏం పాఠం చెప్పలేదు. నొటేషనే ప్రాణం. కొంతమంది నొటేషన్ లేకుండా చెప్తారు, అయినా రిజల్ట్ వస్తుంది. ఇది జ్ఞానం కూడా వస్తుంది, ఇంకా బాగా వస్తుంది జ్ఞానం. అంటే ప్లేస్మెంట్ ఆఫ్ ది నోడ్ అన్నది కరెక్ట్గా నొటేషన్ వల్లే అర్థం అవుతుంది. అంటే డీటెయిల్డ్ పిక్చర్ వస్తుంది, డీటెయిల్డ్ పిక్చర్ వస్తుంది. అంటే ఎప్పటికీ అది పాఠం చెడిపోతుంది, ఫ్రేమ్ కట్టినట్టు ఉంటుంది నొటేషన్ ఉంటే. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎస్. సో మీరు ఎన్నో కచేరీలు ఇస్తూ ఉంటారు. సో ఆ కచేరీలు చేసేటప్పుడు నిశ్శబ్దం అన్నది ఎంతవరకు మీకు మీ ప్రోగ్రామ్స్లో ఆ వేరియేషన్ తెస్తుంది? నేను చాలాసార్లు చెప్తుంటాను, సంగీతం నిశ్శబ్దంలో పుట్టి నిశ్శబ్దంలో అంతం అయిపోతుంది. అలాగే పాటకి మధ్య గ్యాప్, అలాగే రాగం పాడుతున్నప్పుడు కానీ, స్వరకల్పన పాడుతున్నప్పుడు కానీ ఆ మధ్యలో ఉండే గ్యాపే చాలా అందాన్ని ఇస్తుంది. తదరన్న నన్న తదరన్న నన్న అన్నాను, నిదబ్బ చిన్న పాజ్ ఇచ్చి మప్పదప రిపగారి తదరన్న నన్న నన్న. మళ్ళీ ఎక్కువ గ్యాప్ ఇచ్చినా కూడా అందంగా ఉండదు, అది అతికినట్టు ఉండదు. తదరన్న నన్న రిపగారి రీమగరిస, దానికి దీనికి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లేకపోతే మీకు ఆ ఈస్థెటిక్స్ పండదు.
సో గ్యాప్ చాలా అవసరం. అది ఎంత ఇవ్వాలో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఎక్కువ ఇచ్చినా బాగోదు, అసలు గ్యాప్ ఇవ్వకపోయినా బాగోదు. అది ఆ నిడివి సమతూకంగా ఉండాలన్నమాట. అది అనుభవంతో వస్తుంది. పిల్లలకైతే పెద్దవాళ్ళ సంగీతం వినడం ద్వారా అది ఆటోమేటిక్గా చెప్తే వచ్చేది కాదు. ఇది మనసు చెప్పాలి. ఎవరైనా గురువు చెప్తే వచ్చేది కాదు. ఇక్కడ గురువు ఏం చెప్తాడు అంటే ఇక్కడ ఒక 2 సెకండ్లు గ్యాప్ ఇయ్యి, 1 సెకండ్ గ్యాప్ ఇయ్యి అని చెప్పం. అంటే ఆ గ్యాప్ని స్టూడెంటే తన అనుభవంతో గురువుగారు పాడింది విని, ఆ తర్వాత పెద్ద మహావిద్వాంసులు పాడిన కచేరీలు విని, అది తెలియకుండానే వాళ్ళు గ్రాఫ్ చేసుకొని ఆ గ్యాప్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. దానివల్ల అది ఈజీ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మంచి ప్రశ్న కూడా యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఒక పల్స్ ఆఫ్ ది ఆడియన్స్, ఇప్పుడు ఒక కచేరీ చేస్తున్నప్పుడు ఒక పల్స్ ఆఫ్ ది ఆడియన్స్ అంటే రక్తి కట్టడానికి, ఒక సభ రక్తి కట్టడానికి అంటే ఎలాంటి అంటే కీర్తనలు మనం పాడే దీనివల్లే కాకుండా అంటే మనం ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా దానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆయన కచేరీలు చూస్తే ఆయన అంటే ఒక స్టైల్ ఆఫ్ సింగింగ్ ఉంటుంది ఆయనది. ఆ రక్తి కట్టేటప్పుడు, తిల్లానా వేసేటప్పుడు కానీ ఇది కానీ. సో అలాంటి దాంట్లో మీ ప్రక్రియను వివరించగలరా? అంటే ఆడియన్స్ పల్స్ తెలుసుకొని పాడడం అన్నది చాలా ఇంపార్టెంటే. దానికంటే ముందు మన ముందు తరం విద్వాంసులు అంటే ముఖ్యంగా అరేకూడి రామానుజన్ గారు సంగీత కచేరీ పాడడానికి ఒక ప్రణాళిక రూపొందించారు. అందుకనే వారిని కర్ణాటక సంగీత కచేరీ సాంప్రదాయానికి ఆయన మార్గదర్శిగా చెప్తారు. అంటే ముందు వర్ణం పాడాలని, తర్వాత గణపతి కీర్తన పాడాలని, ఆ తర్వాత సబ్ మెయిన్ పాడాలని, మెయిన్ పాడాలని, ఆ తర్వాత జావళి పదం పాడాలని, తిల్లానా పాడాలని ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. మోస్ట్లీ 90% అందరూ అదే స్ట్రక్చర్ని ఫాలో అవుతారు. సరే ఇక్కడ ఆడియన్స్ అసలు ముందు వర్ణం ఎందుకు పాడాలి అంటే, వర్ణం పాడటం ద్వారా ఏమవుతుందంటే త్రిస్థాయిల్లోనే కూడా గాత్రం కొంచెం సౌలభ్యంగా తయారవడానికి రెడీ అవుతుంది, విచ్చుకుంటుంది. ఆ తర్వాత అందులో సాహిత్యం ఉంటుంది, స్వరాలు ఉంటాయి. అది అలా పాడడం వల్ల ఏమవుతుందంటే మేళప్రాప్తి లభిస్తుంది. మేళప్రాప్తి అంటే ఆ ఆడిటోరియంలో సంగీత వాతావరణం అలా వర్ణం పాడటం ద్వారా మేళప్రాప్తి వచ్చి అది సెట్ అవుతుంది అన్నమాట. గణపతి కీర్తన పాడడం అంటే మనం జనరల్గా ఏ పని చేసినా సరే ముందుగా గణపతిని సూచిస్తాం. ఆడియన్స్ పల్స్ విషయానికి వస్తే ఆడియన్స్ ఎప్పుడు కూడా ఎక్కడ వాళ్ళు సంతోషిస్తారంటే లాంగ్ బ్రెత్ పట్టినప్పుడు, ఆ తర్వాత స్పీడ్గా సంగతులు పాడినప్పుడు, సర్వలఘు పాడినప్పుడు, అంటే సర్వలఘు స్వరాలే పప్ప మద పపు మగమ రిగమ దీర్ఘాలు ఆల్మోస్ట్ లేకుండా అలా పాడడం, అలా పాడినప్పుడు, ఆ తర్వాత సాహిత్యాన్ని చెడగొట్టకుండా సాహిత్యాన్ని ఎక్కడ కట్ చేయాలో అక్కడ పద విభజన చేస్తూ అలాగా అర్థం తెలుసుకొని, ఆ తర్వాత మనం కూడా అంటే పాడేవాడు కూడా ఆ అర్థాన్ని ఆకలింపు చేసుకొని ఆ భావం పలికించి పాడడం ద్వారా ఆడియన్స్ మనతో ట్రావెల్ అయిపోతారు. సో ఇది ఫస్ట్. కొంతమంది ఆడియన్స్కి వాళ్ళకి తెలిసినవే పాడాలి, వాళ్ళకి తెలిసినవి పాడకపోతే వాళ్ళు బుర్ర గోక్కుంటారు, ఇది మనకు తెలియందే అనుకుంటారు. అంటే కచేరీ ప్రపోర్షన్ ఎట్లా ఉండాలంటే కొంత తెలిసిన వాళ్ళకి అలాగని చెప్పి వాళ్ళకి ఎప్పుడు కూడా నగమోము ఇంద్రమోహన్భావులు పాడుతుంటే ఇక ఎన్ని వందలు త్యాగరాజస్వామి వారు రాశారో అంటే అవి కూడా పాడాలంటే అవి మరుగున పడిపోతాయి ఆ కృతులు. అందుకని సమపాళ్ళల్లో వాళ్ళు తెలిసినవి ఒక 2, 3 పాడుతూ మధ్యలో కొత్తది పాడుతూ ఆ కొత్తది పరిచయం చేయడం ద్వారా, ఆ కొత్తది పరిచయం చేసేటప్పుడు ఇది కొత్త రచన, ఇది కొత్త రాగం, ఇది త్యాగరాజస్వామి వారు రాశారు అని చెప్పి వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేస్తే అప్పుడు వాళ్ళు కూడా నెక్స్ట్ కచేరీలకి వాళ్ళు కూడా ఇది విని కొంచెం రెడీ అవుతారు. ఆ సోదాహరణంతో వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. అందుకనే కచేరీలో ప్రతి ఐటమ్ కూడా ఏం పాడుతున్నాను, ఏ తాళము, ఏ రాగము, ఎవరు వాగ్గేయకారుడు అనౌన్స్ చేస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో ఆ విధంగా ఆడియన్స్ లేకపోతే కచేరీయే లేదు. మన కోసం పాడుకోవట్లేదు. మన కోసం పాడుకోవాలంటే స్టేజ్ మీద పాడక ఇంట్లో కూడా పాడుకోవచ్చు. సో డెఫినెట్గా వాళ్ళకి తెలిసిన రచనలు ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు ఎన్నో ఉన్నాయి. అదిగో కొండల్లో నెలకొన్న ఒక పరి ఇవి పాడితేనే వాళ్ళు కనెక్ట్ అవుతారు. మరి అలాంటప్పుడు మరి 32,000 సంకీర్తనలు చేస్తే దగ్గర మనకి 14,000 ఎన్నో అవైలబుల్గా ఉంటే ఆ 14,000లో మనకి దగ్గర ఒక 8,000 ట్యూన్ అయితే ఆ 8,000లో ఎప్పుడూ ఈ ఒక పరి అన్నమయ్య
కొండల్లో నెలకొన్న పాడితే మరి మిగతావన్నీ ఎక్కడ పోతాయి? అవి కూడా పాడాలి. పాడి పరిచయం చేస్తూ దీని సాహిత్యంలో ఇంత గొప్పదనం ఉందని చెప్తూ సో వాళ్ళని ఏంటంటే మన ప్రపోర్షన్గా అంటే వాళ్ళకి తెలిసినవి కొత్తవి అలా చేసుకుంటూ అలాగని చెప్పి మన దారి తప్పేయకుండా కొంచెం బుర్ర కొట్టుకుంటున్నారు ఆడియన్స్ బోర్ కొడుతుందంటే వాళ్ళకి తెలిసిన కీర్తన పాడుతూ అలా మన గుప్పెట్లో తెచ్చుకోవాలి. మనం నవ్వుతూ పాడాలి. మనం సీరియస్గా మొహం పెట్టుకుని పాడితే కుదరదు. పక్క వాద్యాలతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఒక్కోసారి కొంతమంది విద్వాంసులు వీళ్ళు చాలా ప్రాక్టీస్లో ఉంటారు. ఏ రాగం పాడమంటారు? కాంపోజ్ పాడినా కరహప్రి పాడినా అంటే ఇది రెండు ప్రాక్టీస్లో ఉన్నాడు, కానీ వాళ్ళకి చాయిస్ ఇచ్చినట్టు నటిస్తారు. అప్పుడు వాళ్ళు కరహప్రియో ఏదో కాంపోజో చెప్తారు. వాళ్ళు చెప్పింది నేను పాడినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన మీద రెస్పెక్ట్ పెరిగి ఆడియన్స్ మనతో ట్రావెల్ అయిపోతారు. సో ఈ రాగం పాడతాను, కానీ ఈ రాగంలో కరహర్పేలో నేను చక్కని రాజమార్గం పాడలేదు, కొత్త కీర్తన కోరి సేవింపురారే అని చెప్పి కొంచెం రేర్గా ఉంటుంది, అది పాడతానంటే వాళ్ళు కన్విన్స్ అవుతారు. అంటే మాకు తెలిసిన రాగం, మనం కోరుకున్న రాగం ఆయన పాడుతున్నాడు అని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు నటనే అంతాను. స్టేజ్ని డైవర్ట్ చేస్తూ మన వైపు తిప్పుకుంటూ కొంత తెలిసినవి చూడండి. ఆయుర్వేదం మందు వేసుకునేటప్పుడు ఏ మందు అయినా సరే కొంచెం చేదుగా ఉంటే కనుక తేనెతో వేసుకోమంటారు. అలాగే వాళ్ళు తెలిసింది ఒకటి వదిలేసి అప్పుడు ఒకటి కొత్త ఐటమ్ పాడితే వాళ్ళు మనతో పాటు ట్రావెల్ అవుతారు. ఈ విధంగా వాళ్ళ పల్స్ తెలుసుకుంటూ పాడాలి. అక్కడ ఆడియన్స్లో కూడా రకరకాల మనుషులు ఉంటారు. ఒకరు మహావిద్వాంసులు ఉంటారు, ఒకరు స్టూడెంట్స్ ఉంటారు, ఒకళ్ళు సంగీతం తెలిసిన వాళ్ళు ఆడియన్స్గా ఉంటారు, ఇంకొకళ్ళు సంగీతం బాగా తెలిసి జ్ఞానం ఉండి చాలా నిశ్చితంగా పరిశీలించే వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు ఏమీ తెలియదు సంగీతం, అంటే మొహమాటానికి వస్తారు ఫ్రెండ్స్తో. ఇప్పుడు అంతమంది ఆడియన్స్, రకరకాల ఆడియన్స్లో వాళ్ళందరినీ కూడా మనం డైవర్సిఫై చేసుకోవడం చాలా కష్టమైన పని. దానికి ఏం చేయాలంటే ముందుగా మనం సోషల్ మీడియాలో కొత్త పరిచయం చేస్తూ ఇది ఆయన రెగ్యులర్గా మన ఇన్స్టాలో పాడేది అంటే కొత్త ట్రెండ్లో ఇప్పుడు, పూర్వం కాదు అది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా కొత్త కీర్తన పాడితే ఈ కొత్త కీర్తన చాలా బాగుంది, మేము విన్నాము, ఆయన ఇన్స్టాలో పెట్టారు, పోస్ట్ చేశారు అని అలాగ మనం ముందుగానే కచేరీకి వెళ్ళే ముందుగానే మనం పాడాల్సినవి కొత్త ఐటమ్స్ అన్నీ త్రూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి పాడడం వలన కూడా మన పక్కకు వస్తారు. ఇదంతా అంటే ఈరోజు ఆధునికంగా కూడా మనం ఎలా వాడుకుంటూ దాన్ని ఉపయోగించుకుంటూ ఆడియన్స్ దగ్గర అవ్వాలి అన్న ఒక వండర్ఫుల్ సార్. అది ఆధునికంగా ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి ఆ చిన్న ప్రశ్న దీని మీద. ఇప్పుడు మా టైంలో మేము నేర్చుకునేటప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఎంత దూరం అయినా వెళ్ళి మాకున్న ఇంట్రెస్ట్ కొద్దీ వెళ్ళి కూర్చొని నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఆధునికంగా ఏమైందంటే ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసాయి. యూకే నుంచి ఇండియాలో కూర్చొని నేర్పిస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచైనా నేర్పిస్తారు. కానీ దానికి దీనికి ఉన్న వ్యత్యాసం చాలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పర్సనల్గా గురువు ఎదురుగుండా కూర్చున్నప్పుడు, అంటే మేము ఓల్డ్ స్కూల్ కాబట్టి మాకు ఆ ప్రక్రియ అలవాటైంది కాబట్టి మాకు అలా అనిపిస్తుందా, లేకపోతే వ్యత్యాసం నిజంగానే ఉందంటారా? ఓల్డ్ స్కూల్ అంటే నేను మీ స్కూలే అయితే నేను అలాగే నేర్చుకున్నాను, గురుముఖత నేర్చుకున్నాను. డెఫినెట్గా గురువుగారు ఎదురుగుండా కూర్చొని నేర్చుకోవడం దానికి మించింది ఇంకోటి లేదు, డెఫినెట్గా లేదు. అంటే గురువుగారు పాడుతున్నప్పుడు శిష్యుడు గమనించి ఐ కాంటాక్ట్ అదే చెప్పబోతున్నాను. అంటే మనం పాడుతుంటే గురువుగారు సాటిస్ఫైగా ఉన్నారా లేదా, లేకపోతే గురువుగారు తాళం ఎలా వేస్తున్నారు, నేను తాళం ఎలా వేస్తున్నాను, ఆయన బాడీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా శిష్యుడు అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ అనేది ఆపద్ధర్మం, మరి అవకాశం లేదు. మరి ఎక్కడో వేరే దేశాల్లో ఈ గత 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మరి ఇంకా మనం సంతోషించాలి. ఏంటంటే మన సంస్కృతి మర్చిపోకుండా నేర్పిస్తున్నారు, దాన్ని సంతోషించాలి. మరి అక్కడ అంతమంది గురువులు లేకపోతే మరి ఆన్లైనే గతి. కాబట్టి డెఫినెట్గా ఆన్లైన్లో కూడా నా దగ్గర నేర్చుకుంటూ అరంగేట్రం చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. కానీ డెఫినెట్గా మీరు అన్నట్టు గురువు ఎదురుగుండా కూర్చొని నేర్చుకోవడం వల్ల దాని అడ్వాంటేజ్ ఇంకెక్కడ ఉండదు. డెఫినెట్గా మనం దానికి సరిసమానంగా ఇంకోటి ఆలోచించలేం. ఇది మటుకు ఆపద్ధర్మం. అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, నేను నేర్చుకునేటప్పుడు నొటేషన్స్ ముందు నేర్పించేవారు. ఆ నొటేషన్ ఒక్క స్టూడెంట్కి రాకపోయినా మా పాఠం ముందుకు వెళ్ళేది కాదు. సో అక్కడికి ఆగిపోయి ఖచ్చితంగా అందరికీ వచ్చిన తర్వాతే ముందుకెళ్ళారు. ఇప్పుడు ఆన్లైన్లో
ఆ ప్రక్రియ అన్నది జరగట్లేదు ఎక్కడ. ఆన్లైన్లో కూడా వాళ్ళకి రాకుండానే ముందుకు వెళ్ళిపోవడం అన్నది ఉండదు. డెఫినెట్గా నేనైతే అలాగే చేస్తాను. పాఠం వస్తేనే. ఇది ఆన్లైన్లో ఏమవుతుందంటే వాళ్ళు సరిగ్గా కెమెరా పెట్టరు, వాళ్ళ తాళం కనిపించదు, వాళ్ళు చూసి పాడుతున్నారా ఎదురుగుండా, మీరు కూర్చున్నారు, మీ ఎదురుగుండా ల్యాప్టాప్ ఉందా లేదా, అందులో చూసి పాడుతున్నారా అని చెప్పి నేను గమనించలేను. సో Correct. ఇలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక్కోసారి ఏమో ఇంటర్నెట్ స్పీడ్ సపోర్ట్ చేయగా వీడియో సరిగ్గా రాకపోవడం, బ్లర్ అవ్వడం వల్ల ఆడియో ఒకటే రావడము, మధ్యలో గ్యాప్స్ రావడము, తాళంలో కూడా కొంచెం ల్యాగ్ రావడము. సో ఇలాంటివన్నీ టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. కానీ ఆపద్ధర్మమే ఆన్లైను. నిజంగా సంగీతం నేర్చుకోవడం గురుముఖత నేర్చుకోవడం, ఐ కాంటాక్ట్ ఉండాల్సిందే. ఎందుకంటే ఐ కాంటాక్ట్ లేకపోతే అక్కడ పాఠం ఏం జరుగుతోంది, మేము కూడా మా టైంలో వాక్మెన్స్ ఉండేవి. అవును, వాక్మెన్లో రికార్డ్ చేసుకొని ఇంటికి వెళ్ళి అది 10 సార్లు విని సపోర్టింగ్ మెటీరియల్. సపోర్టింగ్ మెటీరియల్ అది విని అవునా. తర్వాతే మేము ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. అవును, సో అంటే నాకు చాలా ఇప్పుడు మా అబ్బాయికి నేను నేర్పించాలనుకున్న ఆన్లైన్లో అంటే ఎక్కువ అర్థమయ్యే శాతం అన్నది తగ్గిపోతుంది. అంటే ఎఫెక్టివ్గా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారండి. అలాగని చెప్పి మనం దాన్ని కొట్టిపాడేయలేము. అలా ఎవరైనా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ అనుకుంటే మంచి గురువు కూడా దొరకడం కష్టం. మంచి Correct. గురువు గారు ఆన్లైన్లోనే దొరుకుతున్నారు, ఆఫ్లైన్లో దొరకట్లేదు అంటే కనుక ఆన్లైన్ తప్పదు. ఇప్పుడు మంచి గురువు ఎలా అంటే ఏం చెప్తాం, అదేంటంటే అది వాళ్ళు టిప్స్ మీద లెక్క పెట్టచ్చు. మనం జస్ట్ ఇలాగా 4-5 లెక్క పెట్టచ్చు ఉన్న సిటీస్లో. కాబట్టి ఆ మంచి గురువు గారు కనుక ఆన్లైన్లో దొరికితే ఆన్లైనే ఉత్తమం. ఒక్కోసారి ఇప్పుడు ఆఫ్లైన్లో దొరికారు గురువు గారు, కొంచెం మీడియాకర్గా ఉన్నారు, ఉపయోగం ఏమిటి లేదు కదా. అసలు మంచి గురుగారు ఆఫ్లైన్లో దొరకడం అంటే ఇక అత్యద్భుతం. అద్భుతం అనమాట. ఇప్పుడు మళ్ళీ కచేరీ వైపు మళ్ళితే కచేరీల్లో మీరు అటు పక్కన వాయిద్యాలు కూడా మనకి ఉంటాయి. అటు వయలినే కాదు, మృదంగమే కాదు, ఆ పక్క వాయిద్యాలను కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం పాడడం అన్నది ఒక ప్రక్రియ. సో ఆ దాంట్లో మనం ఎట్లాంటి జాగ్రత్తలు పడాలి? ఇప్పుడు మీరు పాడిన స్వరం పాడిన తర్వాత వాళ్ళు వాయిస్తారు, ఆ తర్వాత వయలిన్ ఇదవుతారు. సో దాని మధ్యలో మనం మన గాత్రాన్ని శ్రోతల దాకా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ నుంచి రెస్పాన్స్ అన్నది మనం ఆకట్టుకోవడానికి బ్యాలెన్సింగ్ ఎట్లా చేస్తారు? సరే, యాక్చువల్గా పక్కవాద్యాలు అన్నది ఎవరు కలిసి ప్రాక్టీస్ చేయరు. అవును, నేను హైదరాబాద్ నుంచి వస్తే మృదంగం బెంగళూరు నుంచి వస్తారు, అయితే వైలన్ విజయవాడ నుంచి వస్తారు. కానీ స్టేజ్ మీద మొత్తం అంతా సింక్ అయినట్టు కనపడుతుంది. అదే కర్ణాటక సంగీతం గొప్పతనం. మామూలుగా వేరే పాటలన్నీ ట్రాక్ పెట్టుకు పాడతారు. అవును, అదే ఆర్కెస్ట్రాతో పాడాలంటే ఎంతో ప్రాక్టీస్ చేసి జామింగ్ సెషన్స్ చేసి పాడతారు. సో కర్ణాటక సంగీతంలో అలా కాదు. అది ఫిక్స్డ్ మ్యూజిక్. ఎప్పుడైతే ఒకసారి మూవీ రిలీజ్ అయిపోయిందో అదే మ్యూజిక్ వాళ్ళు కొడతారు, అంటే వాయిస్తారు అవును, అనకూడదు, వాయిస్తారు. వాయించినప్పుడు ఏమవుతుందంటే అది పాడేవాడికి అది మ్యాచ్ ఫిక్సింగ్ అనమాట. కానీ స్టేజ్ మీద సంగీత కచేరీ చేసేటప్పుడు అది మ్యాచ్ ఫిక్సింగ్ కాదు. నేనేం పాడతానో వాళ్ళకి తెలియదు, వాళ్ళేం వాయిస్తారో నాకు తెలియదు, కానీ అద్భుతంగా సింక్ అయిపోతుంది. అదే కర్ణాటక సంగీతం ట్రైనింగ్ అనమాట. ఆ శాస్త్రం యొక్క అద్భుతమైన ట్రైనింగే అదనమాట. నేను పాడేది యాంటిసిపేట్ చేసి మరీ వాయిస్తారు. అవును. చాలా గొప్ప ఆ యాంటిసిపేషన్ అన్నది ఆ సింక్రనైజేషన్ లో కుదరడం అన్నది అదే గొప్ప గొప్పదనం. విషయం. అదే కర్ణాటక సంగీతం యొక్క గొప్పతనం. అంటే మన విద్వాంసులు ఎంత పకడ్బందీగా పాఠ్య ప్రణాళికని బిల్డ్ చేశారంటే ఎవడు పాడినా, ఎక్కడ పాడినా, ఎలా పాడినా సరే అది వాళ్ళు యాంటిసిపేట్ చేసి ఎగ్జాక్ట్గా వాయిస్తారు. అదే గొప్పతనం. కచేరీల్లో మనం పాడేటప్పుడు చాలాసేపు 1 గంటన్నర 2 గంటల సేపు కూర్చోవాల్సి వస్తుంది. సేమ్ టైం లంగ్ పవర్ని కూడా మనం పెంచుకోవాల్సి వస్తుంది. సో ఈజ్ ఇట్ ఈక్వల్ టు అథ్లెటిక్స్? ఒక అథ్లెటిక్ ఎట్లా అయితే కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ కావాలో దీనికి కూడా అట్లానే అంతసేపు కూర్చోవడానికి, అలాగే లంగ్ పవర్ పెంచుకోవడానికి ఎలాంటి సాధన చేయాల్సి వస్తుంది? 2 ప్రశ్నలు వేశారు మీరు. ఒకటంటే కూర్చోవడం. అది కూర్చోవడం అన్నది ప్రాక్టీస్. అంటే సంగీతం నేర్చుకునేటప్పుడు, సాధన చేసేటప్పుడు ఈ కుర్చీల మీద లేకపోతే మంచాల మీద, పరుపుల మీద కూర్చొని పాడకుండా డే 1 నుంచి కూడా కింద కూర్చొని, కింద అంటే చేప వేసుకొని కూర్చొని అది అలా అలవాటు చేసుకోవాలి. చాలామందికి కింద కూర్చునే అలవాటు పోయింది ఈ మధ్యకాలంలో. అవును.
సో అది అలవాటు చేసుకోకపోతే రేపొద్దున్న కచేరీలో ఓ 3 గంటలు కూర్చొని పాడాలంటే కాళ్ళు పట్టేస్తాయి. కూర్చుంటే ఎవరైనా లేస్తే కూర్చోలేరు. సో అటువంటి పద్ధతి. రెండోదేంటంటే మీరు అడిగింది లంగ్ పవర్. లంగ్ పవర్. అది మేము సంగీతం చెప్పేటప్పుడు పిల్లలకి అకార సాధన, ఉకార సాధన అంటే ముక్కుతోనే గాలి తీసుకోవాలని, నోరు ఓపెన్ చేయకూడదని, అకార సాధన చేయాలని ఇవన్నీ చెప్తాం. అలాగే సాహిత్యం పాడేటప్పుడు కూడా లంగ్ పవర్ ఎందుకు అంటే ఫణిరాజ కంకణ విఘ్న నివారణ సంభవం అంటాడు త్యాగరాజ స్వామి. అది ఫణిరాజ కంకణ విఘ్న నివారణ అంటే ఫణిరాజ కంకణ విఘ్న నివారణ సంభవం అంటే అర్థాలే మారిపోతాయి. మనకి ఇంగ్లీష్ గ్రామర్లో చూడండి, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే ఆ కామా పెట్టడం ద్వారా ప్రాణం పోస్తున్నాం, ప్రాణం తీసేస్తున్నాం. సో అలాగే ఇక్కడ కూడా సాహిత్యంలో కూడా మనకి ఎక్కడ ఊపిరి తీసుకోవాలి, ఎక్కడ కట్ చేయాలి అని తెలియకపోతే అర్థాలు మారిపోతాయి. సో దానికి ఏం చేయాలి అంటే జనరల్గా ఈ అకార సాధనతో సరిపోతుంది. తంబురా పెట్టుకొని లాంగ్ సస్టైన్ నోట్స్ ప్రాక్టీస్ చేయడం. అంటే మెట్రోనోమ్ పెట్టుకొని 8 క్లిక్లకు ఒకసారి సా లాంగ్ సస్టైన్ నోట్స్ ఇలా చేయడం ద్వారా కొంత సాధన. నేను ఈ మధ్యన ఏం చేస్తానంటే కొంతమందికి ఈ మధ్య కాలంలో పిల్లలకి మేము నేర్చుకున్నప్పుడు మాకు ఆ ప్రాబ్లం లేదు యాక్చువల్గా. కానీ ఈ మధ్యకాలంలో పిల్లలకి మన వాతావరణ మార్పులు అనివ్వండి, లేకపోతే ఆహారంలో మార్పులు కానివ్వండి, ఊపిరి సరిపోవట్లే. దానికి నేనేం చెప్తున్నానంటే స్విమ్మింగ్ నేర్చుకోండి, లేదా యోగా నేర్చుకోండి, ప్రాణాయామం చేయండి. అంతేకాకుండా వాళ్ళకి ఏం చేస్తున్నారంటే బుడగలు ఊదండి. ఇదివరకు చిన్నప్పుడు మనం బుడగలు ఊదివాడినాం. ఇప్పుడు బుడగలు ఎవరు ఊదుతున్నారు? ఓట్లే. అది స్పైరోమీటర్ దొరుకుతుంది. అది ఉఫ్ఫను ఊదితే గట్టిగా ఆ బాల్స్ అవి లేచి ఇలాగా పైకి లేచి నిలబడతాయి కదా. సో అది ప్రాక్టీస్ చేయమని చెప్పి నా స్టూడెంట్ పేరెంట్స్ అందరికీ నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది అలాగా ఆడుకోవడంలా ఉంటుంది. అలా 2 విధాల వరకు వస్తుంది. ఒక రోజుకు ఒక 5-6 బెలూన్స్ ఊదండి, వాడికి చక్కగా వాడికి ఇదవుతుంది. బాగా నాదస్వర విద్వాంసులు వాయిస్తారు, వాళ్ళకి ఎంత బ్రెత్ కెపాసిటీ ఉండాలి. ఇది కూడా అంతే కదా, బ్లోయింగ్. బెలూన్లు ఊదడం వల్ల వాడికి మంచి ప్రాక్టీస్ అవుతుంది. స్విమ్మింగ్ నేర్చుకుంటే కూడా అవుతుంది. ఇదివరకు అన్నీ బెలూన్లు ఊదేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు, మనకి ఇబ్బంది ఏమి ఉండేది కాదు. ఇప్పుడు కాలంలో పిల్లలకి వాళ్ళ ఈ లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది అధిగమించచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. అలా చేయడం వల్ల బ్రెత్ బాగా నిలబడుతుంది. సో ఈ బ్రెత్ నిలబడడానికి త్రిస్థాయి ప్రాక్టీస్ అన్నది ఎంతవరకు ఉపయోగపడుతుంది? త్రిస్థాయి అన్నది బ్రెత్కి కంటే కూడా త్రిస్థాయి అన్నది రేంజ్ పెంచడం. తారస్థాయిలో అంటే న్యాచురల్గా ఈ కర్ణాటక సంగీతం పాడేవాళ్ళకి, సినిమా సంగీతం గురించి నేను చెప్పను. తారస్థాయి పంచమం, మంద్రస్థాయి మధ్యమం అందితే చాలు, అందితే సరిపోతుంది. అదే మన పిచ్, అదే మన శృతి. సో తారస్థాయి పంచమం దాటి కాంపోజిషన్ జనరల్గా ఉండవు, మంద్రస్థాయి మధ్యమం దాటి. కానీ వెరీ రేర్గా మన త్యాగరాజ స్వామి వారిది గౌళ పంచరత్నంలో రీ స నీ స రీ స సాని పా మా రీ మా పా నీ పా రీ వరకు వెళ్తుంది. సో అంటే ఆయన కాంపోజిషన్ బట్టి మనం అసెస్ చేయొచ్చు త్యాగరాజ స్వామి వారిది చాలా బేస్ వాయిస్ అని. అంటే ఆయన కంపోజిషన్ బట్టి ఆయనకి పలకకపోతే ఆయన కంపోజ్ చేయరు కదా. అట్లాగా వెరీ రేర్ ఆ రిషభం దాకా వెళ్ళడం, మధ్యమం వరకు వెళ్తే సరిపోతుంది. త్రిస్థాయి పలికితే ఇంకా మంచిది. అంటే ఆ మనోధర్మ సంగీతంలో రాగాలాపన పాడినప్పుడు, స్వరకల్పన పాడినప్పుడు పాడడానికి చాలా బాగుంటుంది. దానికి త్రిస్థాయి ప్రాక్టీస్ చేయాలి, అది చేయాలి. అందుకే నేను నా స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తానంటే పొద్దున పూట మనకి హెచ్చు స్థాయి పాడమంటాను. ఎందుకంటే అవి మనతో పాటు వోకల్ కార్డ్స్ అవి కూడా మజిల్సే కదా, రాతంతా రెస్ట్ తీసుకుంటే వాటికి వామప్ అవసరం. కాబట్టి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏమవుతుంటే బేస్ పలకదు, హై పిచ్ బాగా పలుకుతుంది ఈవినింగ్. అందుకని ఈవినింగ్ రివర్స్లో అది నేను సజెస్ట్ చేస్తాను అనమాట. ఈవినింగ్ బేస్, మార్నింగ్ హై పిచ్. కొంచెం ఇబ్బంది అవుతుంది, అలవాటు అయితే బాగా ఉంటుంది. ఓకే. అంటే త్యాగరాజ స్వామి వారి గురించి మళ్ళీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి, ఇప్పుడు త్యాగరాజ స్వామి వారు చేసిన ప్రతి కీర్తనలు ఆయనవన్నీ కూడా తెలుగులో చేసినవే. సో ఇప్పుడు పరభాషికులు కూడా మనకి ఇప్పుడు త్యాగరాజ సంగీతం నేర్చుకున్నప్పుడు వాళ్ళందరూ తెలుగు కీర్తనలే పాడాల్సి వస్తుంది.
సో, ఆ భావాన్ని పలికించడానికి వా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు వాళ్ళు ఎలాగా ఆ భావం ఇప్పుడు తెలుగు మనకు తెలుసు కాబట్టి మనం ఈజీగా అర్థమైపోతుంది మనకి. సో, వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి ఇవి చేసుకోవాలి? జనరల్‌గా సాహిత్యం ఏదైనప్పటికీ కూడా నాద పోషణ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఆ నాదంతో అంటే శృతితో చక్కగా శృతి అలైన్‌మెంట్‌తో పాడడం ఫస్ట్ ఇంపార్టెంట్. రెండోది ఇప్పుడు మనం తెలుగు తెలుసు మనం పాడుతున్నాం అని కాదు. కన్నడిగులు వాళ్ళు చక్కగా వాళ్ళు పురంధరదాసు కీర్తనలు గానీ, లేకపోతే ఇలాగ రకరకాల కనకదాస కాంపోజిషన్స్ కానీ, ఇవన్నీ వాళ్ళు మనం కూడా పాడుతున్నప్పుడు మనం ఆ కర్ణాటక భాష, కన్నడం భాష తెలుసుకొని, మనం అర్థం చేసుకొని పాడడం ద్వారా అలాగే వాళ్ళు కూడా పర పర భాషికులు కూడా ఆ తెలుగు అర్థం చేసుకొని దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో వాళ్ళ దగ్గర మనం నేర్చుకొని అది మనం పాడడం ద్వారా అది మనం చేయొచ్చు. అందరూ మోస్ట్లీ 90% అలాగే చేస్తారు. కొంతమంది చాలా రేర్‌గా కొంతమంది అట్లాగా తెలియకుండా పాడతారు. తెలిసి పాడితే తెలిసి రామచింతన సేవే అన్నాడు త్యాగరాజ స్వామి గారు. తెలిసి చేస్తే దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది. తెలియకుండా అంటే అది మూఢభక్తి అయిపోతుంది. అవును. తెలిసి చేస్తే ఏమవుతుందంటే ఫలితం ఎక్కువ ఉంటుంది. తెలుసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య కీర్తనలే ఉన్నాయి. అన్నమయ్య కీర్తన మనం తెలుగు వాళ్ళమే. అన్నమయ్య కీర్తనలో ప్రతి పదానికి మనకు అర్థం తెలియకపోవచ్చు. కొన్ని ఆ ప్రాంతాన్ని బట్టి పదాలు కొత్త పదాలు వస్తాయి. నేను కంపోజ్ చేసినప్పుడు టీటీడీ వాళ్ళకి చేసినప్పుడు అవి కొన్ని నాకు కూడా తెలియక ఉండేదన్నమాట. అవి నేను తెలుగు పండితుల ద్వారా తెలుసుకొని డిక్షనరీలో చూసుకొని దాని మీనింగ్ ఇదా అని చెప్పి తెలుసుకొని అప్పుడు నేను కంపోజ్ చేశాను. అప్పట్లో గ్రాంథికమైన తెలుగుకి, ఇప్పటి వాడుక తెలుగుకి తేడా ఇంకొకటి ఏంటంటే ప్రాంతీయపరమైన ఒక భేదాలు కూడా ఉంటాయి. భేదం వల్ల కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు గోణాము తోడను అంటాడు అన్నమయ్య ఆ అభిషేక సంకీర్తన. గోణాము అంటే గోచి. అచ్చా! అభిషేక సంకీర్తనలో కౌపీనం అంటారు కదా, కౌపీనం. అది పెట్టి అభిషేకం చేస్తారు. గోణాము తోడను అంటాడు. గోణాము అంటే మనకి మామూలు తెలుగు మనకు తెలిసినా కూడా జనరల్గా అది తెలియకపోవచ్చు. సో అలాంటివి మనకి తెలుసుకొని కంపోజ్ చేస్తే దాని అర్థం, లేకపోతే అది వేరే అర్థం కింద కంపోజ్ చేస్తే కూడా ప్రమాదమే. అదనమాట. పాడేవాడు కూడా అంతే. అది వేరేగా అర్థం చేసుకొని పాడితే కూడా అది వేరే అర్థం కన్వే అవుతుంది ఆడియన్స్కి. తెలుసుకొని అది ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలుసుకోవాలి. అలాగే దాని అర్థం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ భావం మెయింటైన్ అవుతుంది. అంటే ఇప్పుడు సాహిత్యం భావం, అలాగే అక్షరాల్లో ఉన్న భావం ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రెండిట్లోని సమతుల్యత ఎట్లా సాధిస్తారు? అదేనండి, సంగీతం అంతా కూడా సాహిత్యాన్ని బట్టే సంగీతం కంపోజ్ చేయబడుతుంది. ఉదాహరణకి అబ్దిలో మూనేగే శ్వాసమును బట్టి, అబ్ది అంటే సముద్రం, అది ఎక్కడ ఉంటుంది? కిందే ఉంటుంది. ఆ కంపోజింగ్ కూడా త్యాగరాజ స్వామి వారు అబ్ది అని కిందే మంత్రస్థాయిలో చేశారు, మధ్యస్థాయి షడ్జంలో చేశారు. శ్వాసమును బట్టి, శ్వాసాన్ని బంధించడం అంటే శ్వాసమును అన్నిసార్లు ఊపిరి తీసుకుంటే కుదరదు. శ్వాసమును బట్టి అబ్దిలో మూని, అబ్దిలో మునగడం చూపిస్తున్నాడు అంటే అక్కడి నుంచి ఇలా కిందకి రావడం అనమాట. సో కంపోజిషన్లో వాగ్గేయకారులు అందరూ సాహిత్యాన్ని సందర్భంగానే కంపోజ్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉయ్యాలలు గవయ్యా ఉంది. ఉయ్యాల ఎలా ఊగుతుంది? ఇంత ఊగి 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 దాన్ని నిడివి తగ్గించుకుంటూ ఊగి 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 ఒక చోట నెమ్మదిగా ఆగుతుంది. దాన్ని త్యాగరాజ స్వామి వారు అద్భుతంగా చూపిస్తారు సంగీతం ద్వారా. ఉయ్యాలలు గవయ్యా అంటే ఎంత నెమ్మదిగా ఆగాలో కూడా చెప్తాడు. ఇలా జర్కిచ్చినట్టు ఆగేస్తే, బ్రేక్ వేస్తే చూసారా జర్కిచ్చి ఆగుతుంది, అలా ఆగితే మరి లేచిపోతాడు రాముడు ఉయ్యాల్లోంచి. అందుకని ఇంత ఉంది. తర్వాత ఊగినప్పుడు ఉయ్యాల అని చెప్పి అద్భుతంగా ఆ అర్థాన్ని సంగీతం ద్వారా అంది. సంగీత సాహిత్య సమన్వయం అంటారు.
వాగ్గేయకారులు డెఫినెట్గా వాళ్ళకి వాగ్గేయకారులు అంటే తెలుసు కదా, సంగీతము సాహిత్యం ఒకళ్ళే చేసేవాడు. ఒక్కళ్ళే చేశారు. సాహిత్యం తెలియకుండా ఎవరు వాగ్గేయకారుడు అవ్వడు. సో వాళ్ళకి అర్థం తెలిసే ఆ సంగీతం ద్వారా దాన్ని పోర్ట్రే చేస్తారు సాహిత్యాన్ని. సాహిత్యం సో డెఫినెట్గా నేర్చుకునేవాడు లేకపోతే పాడేవాడు కూడా, గురువులు కూడా ఇవన్నీ మోస్ట్లీ ఇవన్నీ తెలిసే శిష్యులకి చెప్తారు. వాళ్ళు కూడా అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇదే సమన్వయం. ఇప్పుడు కచేరీల్లో ఇప్పుడు మనం సమన్వయం గురించి మాట్లాడుకున్న ఒక కీర్తన పాడినప్పుడు కానీ మీరు ఏమైనా ఇంప్రొవైజేషన్స్ ఏమైనా అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. అసలు మనోధర్మం అంటాం దాన్ని, ఇంప్రొవేషన్ అంటే. మనోధర్మం లేకుండా సంగీతమే లేదు. అసలు మన భారతీయ సంగీతం యొక్క డిస్టింక్టివ్ ఫీచరే మనోధర్మ సంగీతం. కాంపోజిషన్ అనేది వెహికల్, తర్వాత విన్యాసం అంతా మనోధర్మమే. డెఫినెట్గా ఉంటుంది. మనోధర్మం లేనిదే అసలు సంగీతమే లేదు. సరే, చిన్న మచ్చుకి మాకు వినిపించగలరు? ఇప్పుడు ఇంత కన్నానందమే మీ అది కీర్తన. దాని ఎండింగ్ చేయాలి అని ఒకసారి అంటాను, అని ఇంకోసారి అంటాను. అంటే రకరకాలుగా మనం సందర్భాన్ని బట్టి అక్కడ ఉండే లెంత్ని బట్టి మనం అంటూ ఉంటాం అనమాట. అది అంటే మనం ఇక్కడ ఇదే మనోధర్మం, ఇదేం ఫిక్స్డ్ కాదు. ఇది ఇంతకన్నా ఆనందం ఏమనేది ఫిక్స్డ్ నొటేషన్ ప్రకారం. చివరుండేటువంటి ఎండింగ్ సంగతులు కానీ ఇలాంటివన్నీ కూడా అవి ఇంప్రొవైజేషన్ అంతా కూడా. ఇప్పుడు మనకి మైక్లు వచ్చాయి కాబట్టి ఎలాంటి శ్రోతలకు అంటే సంగీతం అంటేనే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కాంబినేషన్స్ అందులో మనకి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి మైక్ వచ్చింది కాబట్టి ఆ కాంబినేషన్, ఆ హాల్ యొక్క సర్కంఫరెన్స్ బట్టి వీళ్ళ పిచ్ అడ్జస్ట్మెంట్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. పూర్వం అసలు ఆ మైక్ సిస్టమ్సే ఉండేవి కాదు కదా. సో అలాంటప్పుడు ఆ హాల్ ప్రతి ఒక్కళ్ళకి వినిపించేలాగా వాళ్ళ గాత్రాన్ని వాళ్ళు పాడే విధానం కూడా అలాగే ఉండేది. సో దానికి దీనికి ఇప్పుడు ఉన్న కాలానికి అప్పుడున్న కాలానికి అంటే ఆ డిఫరెన్సియేషన్ ఎట్లా? డెఫినెట్గా అంటే మైక్ లేని కాలంలో మనకి సంగీతం చాలా గట్టిగా అందరికీ వినపడేటట్టు పాడేవారు. మోస్ట్లీ పూర్వం రాజాస్థానాల్లో కచేరీలు జరిగేవి. అవును. రాజాస్థానాల్లో కచేరీ జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆడియన్స్ తక్కువ ఉంటారు, ఆ స్థానంలో ఉండేవాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి ఆ రాజాస్థానంలో ఉండేటువంటి హాల్స్ కూడా చక్కగా మంచి రివర్బ్గా ఉండి అందరికీ వినపడేటట్టు ఉండేవేమో మరి. ఆ తర్వాత కచేరీలు దేవాలయాల్లోకి వచ్చాయి. దేవాలయాల్లో కూడా పెద్ద పెద్ద ప్రాంగణాలు, ఇప్పుడంటే చిన్న చిన్న మందిరాలని మనం దేవాలయాలుగా పరిగణించకూడదు. సో అక్కడ కూడా ఉండేది. సో ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి గట్టిగానే పాడేవారు. ఈ మైక్రోఫోన్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ భావయుక్తంగా పాడడం కానీ లేకపోతే ఈ రకరకాల మాడ్యులేషన్స్ పలికించడంలో కానీ ఇంకా మైన్యూట్ సూక్ష్మమైన గమకాలు పలికించడం ద్వారా ఇది ఒక రకంగా ఎన్హాన్స్ అయిందని చెప్పాలి సంగీతం. మైక్రోఫోన్ వచ్చిన తర్వాత సంగీతం ఎన్హాన్స్ అయింది, డెఫినెట్గా అయింది. సో దానివల్ల ఏమవుతుంటే భావం ఇంకా ప్రస్ఫుటంగా కనబడేటట్టు పాడుతున్నారు. అది డిఫరెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఒక సభ ఉంది, ఒక హాల్. ఆ హాల్ ఏంటంటే మైక్లెస్ కాన్సర్ట్స్ జరుగుతాయి. అంటే వాళ్ళు ఎకోస్టిక్స్ ఎలా పెట్టారంటే మైక్ లేకుండానే మొత్తం అది హాల్ 250-300 కెపాసిటీ, 200 కెపాసిటీ అంత అనుకుంటాను. అయితే హాల్లో ప్రతి మూల కూడా ఈక్వల్గా వినపడేటట్టు వాళ్ళు ఎకోస్టిక్స్ చేశారన్నమాట. సో మైక్లెస్ కాన్సర్ట్స్ కూడా ఇప్పుడు చాలా ప్రయోగాత్మకంగా కొన్ని జరుగుతున్నాయి మైకులు లేకుండానే. ఓకే. సో మళ్ళీ మన వాళ్ళు పాత పద్ధతుల్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంత స్ట్రెయిన్ ఉంటుంది పాడేవాళ్ళకి. కానీ అది ప్రయత్నాలు అది జరుగుతున్నాయి. అంటే ఒక ఆడిటోరియం ఉంది, అది సక్సెస్ఫుల్గా నేను అటెండ్ అయ్యాను స్వయంగా కాన్సర్ట్స్కి, వెళ్ళి విన్నాను నేను. చాలా బాగా, అంటే మైక్తో పాడితే ఎలా ఉంటుందో అటువంటి ఎఫెక్ట్గానే వినిపించింది అనమాట. గురుగారు, ఇప్పుడు త్యాగరాజస్వామి వారి సమకాలీకులుగా ఉండే వాగ్గేయకారులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ గురించి వివరించగలరు? డెఫినెట్గా త్యాగరాజస్వామి వారి సమకాలీకులు అంటే ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రి గారు, అలాగే జూనియర్ కాంటెంపరీ స్వాతి తిరునాల్ గారు, ఆ తర్వాత వీళ్ళు ప్రామినెంట్గా ఉండేవాళ్ళు అనమాట. సీనియర్ కంటెంపరీ కూడా ఉన్నారు కొంతమంది, ఉన్నప్పటికీ కూడా వీళ్ళు నలుగురు చాలా ప్రామినెంట్గా చెప్పుకోవచ్చు.
కచేరీలో కష్టమైన లెక్కలతో కూడిన పాండిత్య స్వరాలను పాడినప్పుడు సో, ఆ పాండిత్య స్వరం ఎంత కష్టంగా అది మనం పాడగలం? అంటే ఇక్కడ స్వరకల్పన మనోధర్మ సంగీతంలో ఒక శాఖ. మనోధర్మ సంగీతంలో 5 శాఖలున్నాయి. ఒకటి రాగం, తానం, పల్లవి, నిరవల్, స్వరకల్పన. ఈ 5 బ్రాంచెస్ అన్నమాట. స్వరకల్పన అన్నది మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, స్వరకల్పన కొంచెం మ్యాథమెటికల్‌గా పాడడంలో కొంచెం లయపరమైన విన్యాసం చేస్తూ పాడడంలో చాలా కష్టమైంది కదా! అది అవసరమా? అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఇప్పుడు స్వరకల్పన 2 రకాలు. ఒకటి సర్వలఘు స్వరకల్పన అంటే క్రియేటివ్ స్వరకల్పన. రెండోది మ్యాథమెటికల్ స్వరకల్పన. ఈ 2 సమపాళల్లో ఉంటే కచేరీ ఎలక్ట్రిఫైయింగ్‌గా ఉంటుంది. హ్మ్. కష్టమా అంటే కష్టమే. అది దానికి అభ్యాసం చేయడానికి అలవాటు పడితే అది కష్టం కాదది. ఇప్పుడు టీఎన్ శేషగోపాలన్ గారున్నారు. ఆ తర్వాత ఈ అభిషేక్ రఘురామ్ అని ఒక విద్వాంసులున్నారు. సో, ఇలాంటి వాళ్ళందరూ కూడా క్లిష్టతరమైన లెక్కలు పాడుతుంటారు. సో, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. అలాగని చెప్పి ఉత్తి లెక్కలు లేకుండా సర్వలఘు పాడుకున్నా కూడా చాలా అద్భుతంగా కచేరీ రాణించేటువంటి అవకాశం ఉండేటువంటి విద్వాంసులున్నారు. సో, ఈ విధంగా పాడితే బాగుంటుంది. అంటే ఒక విద్వాంసుడికి ఇది కూడా తెలియాలి. ఇది కూడా దీనికి ఒక ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్ నేను పొందాను గురుగారు ఆకెళ్ళ మల్లికార్జున శర్మ గారి దగ్గర. అచ్చా! అది నేను పొందాను. నా శిష్యులందరికీ కూడా ఇది కూడా చెప్తుంటాను నేను. అచ్చా! వండర్‌ఫుల్ అండి. అంటే ఇప్పుడు మన కచేరీలో పక్క మృదంగం వాయించేటప్పుడు వాళ్ళ తాళ ప్రక్రియ, అవి అంటే మధ్యలో బ్రేక్ వస్తుంది కాబట్టి, ఆ ప్రక్రియ జరిగేటప్పుడు అది బుర్రలో పెట్టుకొని నెక్స్ట్ పాడే కీర్తనకి దానికి ఏమైనా సమన్వయం చేసుకుంటారా? మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే తని ఆవర్తనం. అని ఆవృత్తి. తని ఆవర్తనం అన్నప్పుడు ఏంటవుతుందంటే అది మనం ఆలోచించుకోవడం, మన నెక్స్ట్ పాట గురించి ఆలోచించుకోవడం అన్నది అది ఆల్రెడీ ఆలోచించుకునే ఉంటాం. ఆల్రెడీ ఏం పాడాలో ప్లాన్ చేసుకునే ఉంటాం. తని ఆవర్తనం వాయించినప్పుడు సరిగ్గా తాళం పోతే అభాస్ పాలవుతాం. కాబట్టి వాళ్ళు ఏం వాయిస్తున్నారో అది గమనించి, వాళ్ళు ఏం వాయిస్తున్నారు, వాడు ఎక్కడ ఆపుతారు, మనం ఎక్కడ ఎత్తుకోవాలి అనేటువంటి ఈ మొహరా ముక్తాయిలు అనేటువంటి విషయాన్ని మనం ఈ మృదంగం వాళ్ళకే కాదు, డెఫినెట్గా ఈ పాడేవాళ్ళకి లేదా వైలిన్ వాయించే వాళ్ళకి కూడా అది తెలియాలి. తెలియకపోతే ఏమవుతుందంటే కచేరీలో అభాస్ పాలైపోతాం. అది కూడా చెప్పాలి గురువులు. ఇది మొహరా, ఇది ముక్తాయి, వాడు వాయించే తిస్రం వాయిస్తున్నారు, ఇప్పుడు ఖండం వాయిస్తున్నారు, ఇప్పుడు నడక వాయిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తగ్గింపులు వాయిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి మనం ఇలా ఉంటుంది అని చెప్పి మనం ఆ మ్యాథమెటికల్గా మనం వాళ్ళకి చెప్తాం. డెఫినెట్గా అది టీచర్ డెఫినెట్గా స్టూడెంట్స్కి అది ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి కచేరీలో వాళ్ళు వాయించేది తెలిసిపోతుంది. తెలిసినప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తూ వినడం, ఎక్కడ ఎత్తుకోవాలి, వాళ్ళు ఎక్కడ ఆపుతారు అనేటువంటి యాంటిసిపేషన్ కూడా తెలుస్తుంది అన్నమాట. అచ్చా! గురుగారు ఇప్పుడు మనకి ఈ ఆధునిక యుగంలో రీల్స్, ఈ వెర్షన్స్ మారిపోతూ వచ్చేటప్పుడు రాగాన్ని వినే ఓపిక చాలా మందికి తగ్గిపోతుంది. సో, ఈ కాన్సెప్ట్‌ని మీరెట్లాగా చేస్తారు? అంటే రీల్స్‌లో అది అందులో చెప్తాడు ఇన్‌స్టా రీల్స్‌లో కానీ, నీకు 1 మినిట్ 60 మినిట్స్ 50 సెకండ్స్ కానీ ఎక్కువ ఉంటే బాగా వెళ్ళదు అని అంటారు. నిజమే. బాగా వెళ్తాయి. చిన్నవే బాగా తొందరగా ఫాస్ట్‌గా వెళతాయి. వెళ్తాయి. బావుంటే ఆ 60 మినిట్స్ విన్న తర్వాత కూడా ఇంకా వినాలనిపిస్తే వినేవాళ్ళు కూడా ఉంటారు. అంటే అది రౌతు కొద్దీ గుర్రం అని చెప్పి మనకు ఒక సామెత ఉంది. అలాగే బాగా పాడేవాడు మొత్తం గంట సేపు వీడియో కూడా చూసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మీరు చెప్పినట్టు అది చిన్న క్లిప్‌లోనే ఎక్కువ, అందులో కూడా స్కిప్ రేట్ చాలా ఉంటుంది. అది వినేవాడి సంగీత పరిజ్ఞానాన్ని బట్టి ఉంటుంది. వాడి ఆసక్తిని ఇంట్రెస్ట్ బట్టి. బట్టి కూడా ఉంటుందన్నమాట. అది మనం జడ్జి చేయలేము దాన్ని. అంటే బాగా పాడితే వింటారు. అలాగే వినేవాడి యొక్క సంగీత జ్ఞానం కూడా తెలియాలి కదా! మనం పెట్టే రీలు అందరూ సంగీతం వాళ్ళకే వెళ్తుందని రూల్ లేదు. లేదు. చాలామందికి వెళ్తుంది. ఆ స్కిప్ రేట్ అక్కడే ఉంటుంది. సంగీతం వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎలా పాడారు, ఎంత టెక్నికల్‌గా పాడారు, ఎంత మంచి సంగతులు పాడారు అనేటివి ఉంటుంది. అదే పెద్ద విద్వాంసులు పాడితే డెఫినెట్‌గా అంతా వింటారు. సో, వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ కాబట్టి. సో, ఈ విధంగా దానికి మనం దేని వాల్యూ దానిదే.
అంటే మొత్తం రాగం అలాగని చెప్పి పెద్ద విద్వాంసులు పాడేటువంటి 30 నిమిషాలు 20 నిమిషాలు పాడే రాగాలకి కూడా యూట్యూబ్లో కానీ వాటిల్లో చూస్తే మంచి రేటింగ్స్ ఉన్న వ్యూస్ ఉన్న వీడియోలు ఉన్నాయి. మన అందులో చిన్న చిన్నగా స్కిప్ లేవే. సో అది ఆర్టిస్ట్ని బట్టి వాళ్ళ ఇంటెలిజెన్స్ని బట్టి మా మారుతూ ఆడియన్స్ మైండ్ సెట్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఒక సంగీతజ్ఞులుగా ఆహార వ్యవహారాల్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళు కానీ అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహార వ్యవహారాలు ముందు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది చెప్తారు పెద్దవాళ్ళందరూ కూడా, మేము అన్నీ తినేస్తాం, మాకు అన్నీ పడతాయి, మాకు గొంతేం పోదు అని అంటాం. కానీ అది ఇన్ఫ్లమేషన్ లేని ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత పులుపు ఎక్కువ తినడం ద్వారా ఏమవుతుందంటే ఎసిడిటీ వచ్చేసి, ఎసిడిటీ వల్ల కూడా వాయిస్ పోతుంది. ముందు గొంతును కాపాడుకోవడం ఎలాగో తెలుసుకోవాలి. బాగా జలుబు ఉంటే పాడకూడదు. ఏమండి, అసలు జలుబు ఎందుకు వస్తుంది? మీకు రోగనిరోధక శక్తి లేకపోతే జలుబు వస్తుంది కదా. సి విటమిన్ తక్కువ వేసి జలుబు వస్తుంది కదా. ఆ సి విటమిన్ తక్కువ కాకుండా మీరు ఉసిరికాయో లేకపోతే జామకాయో తినడం చేస్తే మీకు జలుబే రాదు కదా కదా. సో అప్పుడు ఏమవుతుందంటే రోజు ప్రాక్టీస్ అవుతుంది. జలుబు పేరు చెప్పి నెలకి ఒక 15 రోజులు జలుబు ఉంటే ఇంకా సంగీతం ఏం సాధన అవుతుంది. సో మంచి ఫుడ్ డెఫినెట్గా తీసుకోవాలి. లేట్ నైట్లో తీసుకోవడం ద్వారా కూడా ఎసిడిటీ వస్తుంది. పూటకి తీసుకోవాలి. మంచి ఎక్సర్సైజ్ చేయాలి. మజిల్ బాగా బిల్డ్ చేయాలి. ఇది వ్యవహారాలు అంటే కొంతమంది వ్యవహారాలు అంటే అలవాట్లు. కొంతమంది ఇప్పటికీ కొంతమంది వింటూ ఉంటాం మనం, పేర్లు చెప్తే బాగోదు కానీ, చుట్ట కాలిస్తే బేస్ వాయిస్ వస్తుందని బాగా ఏమవుతుంది. నేను దాని మీద రీసెర్చ్ చేశాను. అసలు చుట్ట కాలిస్తే బేస్ వాయిస్ వస్తుందా రాదా, అసలు ఏమిటి అని చెప్పి రీసెర్చ్ చేస్తే, చుట్ట కాల్చినప్పుడు వోకల్ కార్డ్స్ ఉబ్బుతాయి ఆ వేడికి. ఆ ఉబ్బినప్పుడు చూడండి, లాస్ ఆఫ్ స్ట్రింగ్స్లో మనం తీగ లావుగా ఉంటే బేస్ పలుకుతుందని, సన్నగా ఉంటే తీగ సన్నగా ఉంటే షిల్గా పలుకుతుందని, లేకపోతే తీగ బిగిస్తే ఒకలా పలుకుతుంది. మనం లాస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ మన ఫిజిక్స్లో చదువుకొని ఉంటాం. అలాగే వోకల్ కార్డ్స్ ఏమవుతాయంటే ఆ చుట్ట కాల్చడం వల్ల కానీ బీడీ కాల్చడం వల్ల కానీ ఆ వోకల్ కార్డ్స్ ఉబ్బుతాయి. ఉబ్బినప్పుడు బేస్ పలుకుతుంది డెఫినెట్గా, అంతే కదా. లాస్ ఆఫ్ స్ట్రింగ్స్ ప్రకారం అది ఎంత ఎక్కువసేపు ఉండదు, అది కాసేపు ఉంటుంది, తర్వాత పోతుంది. కానీ దానివల్ల ఆరోగ్యం పోతుంది. ఆ 10 నిమిషాలు ఎంతసేపు ఉంటుంది, కానీ ఆరోగ్యం పోతుంది. అది తర్వాత అది నాకు అర్థమైంది అనమాట. కొంతమంది కఫం రాకుండా ఉండడానికి రోజు కొంత ఆల్కహాల్ తీసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. అంటే కొంచెం కరుగుతుందేమో, కఫంతో పాటు మిగతా కూడా కరుగుతాయి కదా. సో కాబట్టి అవి లేకుండా కూడా చక్కగా పాడిన విద్వాంసులు ఉన్నారు. కొంతమంది అలవాటు చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టాలు. అంటే ఫుడ్ వ్యవహారంలో అంటే నేను విన్నది ఏంటంటే ఆవకాయలు ఎక్కువ తినకూడదని, కారం ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇవన్నీ కారాలు ఎక్కువ తినేయడం, ఆ తర్వాత పులుపు తినేయడం, ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. అసలు పాడేవాడు సగటు పెట్టేసాడు. జనరల్గా కూడా ఆరోగ్యం బాగుండాలంటే ఎక్కువ తినకూడదు కదా. చింతపండు కంటే కూడా నిమ్మకాయ మంచిది అంటారు. నిమ్మకాయ సి విటమిన్, ఇది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చింతపండు ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఫుడ్, అది ఏమండి వాతం, అది చింతపండు అనే చాలామంది ఆయుర్వేద నిపుణులు మనం చూస్తుంటాం. మనం చింతపండు మానేసేయండి, నిమ్మకాయ పిండుకోండి అంటారు. డెఫినెట్గా అది కరెక్టే. అది పాడేవాడికే కాదు, మామూలుగా ఎలాంటి వాళ్ళకైనా సరే వర్తిస్తుంది. అది ఆరోగ్యం ఉంటేనే పాట, లేకపోతే ఏమీ లేదు. ఇప్పుడు ఒక బిగినర్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి? బిగినర్స్ అంటే ఏంటి, సరళీశ్వరాలు నేర్చుకోవడం నుంచి అలంకారాల దాకా నేర్చుకుంటే రోజుకు 1 గంట గంటన్నర ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ ఒకటే కాదు, వాళ్ళు సంగీతం కూడా వినాలి. పెద్దవాళ్ళ సంగీతం పిల్లలు అలా వాళ్ళంతటా వాళ్ళు వినరు. వాళ్ళ పేరెంట్సే దగ్గర కూర్చోబెట్టి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది, డికే పట్టమ్మణ గారిది, డికే జయరామన్ గారిది, కేవీ నారాయణ స్వామి గారిది, అరెక్కూరు రామాంజనేయ గారు, మధురై మణయ్య గారు, నేదురు కృష్ణమూర్తి గారు, బాలమురళి గారు, ఇలాంటి మహావిద్వాంసులది రోజుకు ఒక గంట కారులో వెళ్ళినప్పుడు కారులో పెట్టడము, లేకపోతే భోజనం చేస్తున్నప్పుడు మనం పెట్టుకోవడం, పడుకునేటప్పుడు అది విని పడుకుంటూ ఉండడం, అది అలవాటు చేస్తే పిల్లలకి మంచి సంగీతం చెవిలో పడుతుంది. అది మటుకు ప్రాక్టీస్ అరగంట చేసినా ఇది గంటన్నర 2 గంటలు చేయాలి. వినికిడి వల్లనే ఎక్కువ వస్తుంది సంగీతం. ప్రాక్టీస్ ఓకే, ప్రాక్టీస్ కూడా అవసరమే. ఎందుకంటే మజిల్ మెమరీ డెవలప్ అవ్వాలి కదా. దీనివల్ల అవుతుంది, దీనివల్ల ఇంకా ఎక్కువ అవుతుంది.
కాబట్టి ప్రాక్టీస్ ఒకటే కాదు. ఇప్పుడు వర్ణాల దగ్గరికి వచ్చారు, కృతులు నేర్చుకుంటున్నారు అంటే కనుక 2-3 గంటలు చేయాలి. ఇంకా చక్కగా కచేరీలు చేస్తున్నాము, మంచి ఫామ్ రావాలంటే 6 గంటలు చేయాల్సిందే. రోజుకి 6 గంటలు. ఇప్పుడు చూడండి, ఐఐటీలో సీట్ రావాలని ఎన్ని గంటలు చదువుతున్నారు కదా. కరెక్ట్. మనం అన్ని గంటలు చేస్తేనే కదా సంగీతంలో కూడా ఆ స్థాయికి రీచ్ అవుతారు. 6 గంటలు చేయాల్సింది. ఇంకొంతమంది ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు మన మృదంగ విద్వాంసులు, ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు ఈ ఎల్లా వెంకటేశ్వరరావు గారు, వారు మాతో చెప్పేవారు. మేము చదువుకున్నప్పుడు వారు మాకు డీన్గా ఉండేవారు. వారు ఏంటంటే మృదంగం పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవడం, దాని మీద ఇలా తలపెట్టి పడుకోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడం, అది తప్పిస్తే ఇంకేం లేదు జీవితం వాళ్ళకి అని చెప్పి వారు మాకు అలా సాధన చేశారు. అందుకని ఆయన చూడండి ఎక్కడున్నారు, ఆయన ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చున్నారు ఆయన ఇలాగారు. సో పిండి కొద్దీ రొట్టి, కష్టే ఫలే. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత పైకి వస్తారు. చెయ్యమంటే ఎంత అయితే అంతే వస్తుంది. చూడండి, మనం గణపతి పూజ చేసేటప్పుడు పసుపుతో కానీ, మట్టితో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ చేసుకోమంటారు. మట్టితో చేసినా సరే దేవుడు పలుకుతాడు. కానీ మన శక్తి కొద్దీ మనకి ఎంతైతే అవుతుందో అంత చేస్తే ఆ స్థాయి డెఫినెట్గా నిలుస్తుంది. అట్లా. వండర్ఫుల్ గురుగారు. సో గురుగారు, ఇప్పుడు మన ఉన్న ఈ కరెంట్ జనరేషన్లో లాట్ ఆఫ్ వేరియేషన్స్ అంటే సంగీత పరంలో ఇంకా ఇప్పుడు శాస్త్రీయ సంగీతం ఉంది, అట్లాగే పాప్ మ్యూజిక్ ఉంది, అలాగే వేరే విభిన్నమైనటువంటి సంగీతాలు ఉన్నాయి. సో వీటిలో ఇప్పుడు కర్ణాటక సంగీతంలో ఒక తాళ ప్రక్రియ ఉంది, అలాగే హిందుస్థానీ సంగీతంలో కొంతవరకు తాళ ప్రక్రియ అనేది ఉంది. సో ఇది నేర్చుకునేవాడు అది కూడా నేర్చుకోవచ్చా? నేర్చుకోవడం తప్పేం లేదు, కానీ ఎప్పుడు నేర్చుకోవాలన్నది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సరళీశ్వరాలు మొదలుపెట్టి ప్యారలల్గా నేర్చుకుంటే ఏమవుతుందంటే ఏది కాదు, అశ్వం కాదు, గుర్రం కాదు, గుస్సం అవుతుంది. అది ఏది రాదు. కాబట్టి ఇది ఒక స్థాయికి వచ్చి కచేరీలు చేసేటువంటి స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు హిందుస్థానీ అన్నారా, అది ఇంకోటి అన్నారు నేర్చుకుంటే రెండింటికి డిఫరెన్షియేషన్ చేయడం తెలుస్తుంది. హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియులు ఉన్నారు, లలిత్ గారు లేరు అనుకోండి. ఇప్పుడు వారిద్దరూ చాలా గొప్ప విద్వాంసులు. వారు చాలా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అయిపోయిన తర్వాత హిందుస్థానీ సంగీతం నేర్చుకుని హిందుస్థానీ సంగీత కచేరీలు కూడా పాడారు. అంటే హిందుస్థానీ కచేరీ పాడితే అది హిందుస్థానీ లాగే ఉంటుంది, కర్ణాటిక్ ఫ్లేవర్స్ ఏం రావు. కర్ణాటిక్ మ్యూజిక్ పాడితే అక్కడ హిందుస్థానీ ఫ్లేవర్స్ ఏం రావు. అంటే వాళ్ళకి ఆ స్థాయిలో రెండింటికి కూడా డిఫరెన్షియేట్ చేసుకోవడం తెలుస్తుంది వాళ్ళకి. చిన్నపిల్లలకి మా అబ్బాయికి హిందుస్థానీ కావాలి, కర్ణాటిక్ కావాలి, పాప్ మ్యూజిక్ కావాలి, రాక్ మ్యూజిక్ కావాలి అని చెప్పి చాలామంది ఓవర్ అంబిషియస్గా ఉంటారు పేరెంట్స్. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అన్నింటిలోనే పెట్టేస్తే వాడికి ఏదీ రాదు. వాడికి ఒకటే నేర్పించి అందులో నిష్ణాతులను చేసి ఇది ఇంకా చాలా గొప్పగా ఉంది అనేటప్పటికీ ఇంకోటి ఏమైనా దీనికే సరిపోదండి ఈ టైము. ఇంకా అన్ని పెట్టి ఉపయోగం ఏంటి? డ్యాన్స్ పెడతారు, ఇంకా అందులో అన్నీ పెడతారు, క్రికెట్ పెడతారు, షటిల్ పెడతారు. ఇవన్నీ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే టైంని పేరెంట్స్ వాళ్ళని నుంచి తప్పించుకోవడానికి పనికొస్తుంది తప్పిస్తే, వాళ్ళు బిజీగా ఉంటారు పేరెంట్స్, పిల్లల్ని ఎంగేజ్ చేయడం కోసం పనికొస్తుంది తప్పిస్తే, దానివల్ల డబ్బు వేస్ట్ అవుతుంది తప్పిస్తే వాడికి నిష్ణాత ఇందులోనే వాళ్ళకి ప్రావీణ్యత రాదు. ఒక్కటే నమ్ముకోవాలి. 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయడం ఉత్తమం కాదు. ఒకటే నమ్ముకోవాలి, అందులో రాణిస్తారు తప్పకుండా. అంటే ఇప్పుడు ఇవి వేరు కాబట్టి ఎప్పుడు మన తెలుగు కర్ణాటక సంగీతం నేర్చుకుంటూ లైట్ మ్యూజిక్ నేర్చుకునేవాడు కూడా ఉంటారు. లైట్ మ్యూజిక్ నేర్చుకోవడం అన్నది ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు బాలమురళి గారు లైట్ మ్యూజిక్ ఏం నేర్చుకోలేదు, శ్రీరంగ గోపాలరత్నం గారు ఏం లైట్ మ్యూజిక్ నేర్చుకోలేదు, ఓలేలు వెంకటేశ్వర గారు ఎక్కడో లైట్ మ్యూజిక్ నేర్చుకోలేదు, మల్లా సూరిబాబు గారు కూర్చోబెట్టి లైట్ మ్యూజిక్ నేర్చుకోలేదు. వాళ్ళందరూ క్లాసికల్గా అద్భుతంగా పాడుతున్నారు, లైటు బాగా పాడుతున్నారు కదా. ఇప్పుడు వచ్చిన లైట్ మ్యూజిక్ నేర్చుకోవడం అన్నది అంటే మన ఈ గమకాలు ఇవి ఏవైతే మన కర్ణాటక సంగీతంలో ఉంటుందో ఆ ఇమేజ్ లైట్ మ్యూజిక్ మీద పడకుండా అదే డిఫరెన్షియేట్ చేసి పాడడం. అందుకనే ముందు ఏదో ఒకటే నేర్చుకోవాలి. లైట్ మ్యూజిక్ నేర్చుకోవాలన్నా కర్ణాటక సంగీతం స్టాండర్డ్ బేసు లేకపోతే లైట్ మ్యూజిక్ కూడా సరిగ్గా రాదు. అన్నిటికీ మూలం కర్ణాటక సంగీతమే. ఇది బాగా వస్తే ఇది కొంచెం ఒక ప్రావీణ్యం వచ్చిన తర్వాత అప్పుడు లైట్ మ్యూజిక్ అటెంప్ట్ చేయొచ్చు. అంటే అప్పుడు తెలుసుకోవాలి లైట్ మ్యూజిక్ ఎంత వాయిస్ మాడ్యులేషన్తో పాడాలి, కర్ణాటిక్ ఎలా పాడాలి, ఈ గమక సాంప్రదాయం ఎలా ఉంది, అందులో గమకం ఎంత లైట్గా ఉంది
అది భావగీతాలు అంటారు. భావయుక్తంగా ఎలా ఉండాలి, ఇది కూడా భావం లేకుండా పాడడం కుదరదు. కర్ణాటిక్ మ్యూజిక్ కూడా అంటే ఇందులో పద్ధతి వేరే, అందులో పద్ధతి వేరే. ఆ డిఫరెన్స్ తెలుసుకొని పాడడమే అది ఇంపార్టెంట్. అది రెండు ప్యారలల్గా చేయడం అన్నది ఏమవుతుందంటే, లైట్ మ్యూజిక్ పాడే బాగా ప్రావీణ్యత వచ్చేసింది అనుకోండి, వాడు కర్ణాటిక్ పాడితే అది కూడా లైట్ మ్యూజిక్ లాగే ఉంటుంది. ఇది పాడితే క్లాసికల్ లాగే ఉంటుంది. లైట్ మ్యూజిక్ వాడు కర్ణాటిక్ బాగా పాడేవాడు లైట్ మ్యూజిక్ పాడితే. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత కర్ణాటిక్లో బాగా ఇదైన తర్వాత లైట్ మ్యూజిక్ కానీ హిందుస్థానీ ఏది నేర్చుకుంటే ఏది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. కొంతమంది ప్యారల్గా నేర్చుకుంటారు. వెరీ రేర్ కేసులో, నేను వద్దని చెప్పను కానీ రేర్గా కొంతమంది రెండు దేనికి అదే చాలా అద్భుతంగా పాడేవాళ్ళు ఉంటారు. కానీ నేను మోస్ట్లీ చూసింది రెండు ప్యారల్గా నేర్చుకున్న సందర్భాల్లో లైట్ మ్యూజిక్కి ఎక్కువ వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. అంటే సినిమా పాటలు కానివ్వండి, లేకపోతే రకరకాల ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ వినికిడి అది ఎక్కువ ఉంటుంది. లైట్ మ్యూజిక్ నేర్చుకునేవాడికి ఏమవుతుందంటే క్లాసికల్ లైట్ అయిపోతుంది, క్లాసికల్ బరువుగా ఉండదు. ఈ చాలామందిలో నేను చూశాను. ఈ గట్టిగా చెప్తే బాగోదు కానీ మీరు అడిగారు కాబట్టి ఇంకా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఎప్పుడు లైట్ మ్యూజిక్ పాడలేదు. పాడే సందర్భం వచ్చినా ఒకసారి ఎప్పుడైనా పాడినా కూడా అది క్లాసికల్లాగే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ప్రయత్నం కూడా చేయలేదు అట్లా. అంటే ఈ మాట నేను చాలా మంది నోట విన్నాను. అంటే చాలా తక్కువ మంది ఉంటారు కర్ణాటకగా పాడేవాళ్ళు, లైట్ మ్యూజిక్ చాలా తక్కువ మంది ఉంటారు. డెఫినెట్గా ఒకదాని మీద ఒకటి ఇంపాక్ట్ పడిపోయి ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అందువల్లే ఎక్కడో రేరుగా ఇందాక చెప్పాను కదా పేర్లు, సూరిబాబు గారు, బాలమురళి గారు, శ్రీరంగ గోపాలత్నం గారు, ఓలేటి గారు, వీళ్ళందరూ ఏది ఎలా పాడాలో వాళ్ళకి తెలుసు. అలా చాలా సంతోషం గురుగారు. థ్యాంక్ యూ. చూశారు కదండి, పాడ్కాస్ట్ విత్ ఎంసీవీ మన సాంగోపాంగుల శీర్షిక. ఎన్నో విలువైన విషయాలను మన గురువుగారు మనకి ఈరోజు అందించారు. సో మనందరి తరఫున గురువుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ వచ్చే శీర్షికలో ఇంకొక సాంగోపాంగులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఈ కార్యక్రమం మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అద్భుతమైన వీడియోలు మీరు చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.